नमस्कार, मी सौ मयुरी नरावार. अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. कंदी श्रीनिवास रेड्डी यांनी CRR यांच्या फोटोला हार अर्पण करून श्रद्धांजली वाहिली. त्यांच्या निधनाबद्दल कुटुंबातील सदस्यांचे सांत्वन केले. पाण्याच्या पातळीच्या वाढीमुळे संपूर्ण शहर जलमय. जीवनावश्यक वस्तू, कपडे यांचे नुकसान. प्रजासेवा भवनामध्ये नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. आजच्या सविस्तर बातम्या. माजी मंत्री, काँग्रेस पक्षाचे ज्येष्ठ नेते चिलकुरी रामचंद्र रेड्डी यांचे निधन हे पक्षाचे मोठे नुकसान आहे, असे काँग्रेस प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले. त्यांनी आदिलाबाद शहरातील CRRच्या निवासस्थानी जाऊन त्यांच्या प्रतिमेवर पुष्प अर्पण करून त्यांना श्रद्धांजली वाहिली. आपल्या शोकसंवेदना व्यक्त करताना कुटुंबातील सदस्यांचे सांत्वन केले. ते म्हणाले की CRR नसल्याची वस्तुस्थिती त्यांना पचवता येत नाही. त्यांच्या इच्छेनुसार आम्ही काम करू आणि आदिलाबादसाठी त्यांची स्वप्ने साकार करण्यासाठी अथक परिश्रम करू, असे त्यांनी सांगितले. त्यांच्यासोबत किम्मा संतोष, जिल्हा अल्पसंख्याक सेलचे अध्यक्ष शकील, जिल्हा INTU अध्यक्ष कोंडुरी रवी आणि काँग्रेस पक्षाचे कार्यकर्ते इत्यादी सहभागी होते. మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మా తాతయ్య చిలుకూరి రామచంద్రారెడ్డి గారు CRR గారు వారు లేకపోవడం మన మధ్య ఒక అందరికీ కూడా ఒక తీరని లోటు. మాకు చాలా ఈ వెలితి అనేది తీర్చలేనిది. ఆదిలాబాద్ ప్రజలకి అలాగే సామాన్య ప్రజలకి కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వెళ్తే ఎప్పటికీ తీర్చలేనిది. వారి ఆత్మకి భగవంతుడు శాంతి చేకూర్చాలని దేవుని ప్రార్థిస్తున్నాం. అట్లాగే ఏ లక్ష్యాల కోసమైతే ఏ ఆకాంక్షల కోసమైతే ఆశయాల కోసమైతే చిలుకూరి రామచంద్రారెడ్డి గారు తపన పడ్డారో పాటుపడ్డారో ఆ ఆశయాల్ని ఆకాంక్షల్ని భవిష్యత్ తరాలకు అందేటట్టుగా వారి ఆకాంక్షల్ని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడమే వాళ్ళకి అర్పించేటువంటి ఘనమైన నివాళనటువంటిది మా అభిప్రాయం. తప్పకుండా ఆదిలాబాద్ ప్రజల కోసమైతే ఏ కలలైతే కన్నారో ఆ కలలన్నింటినీ కూడా నెరవేర్చేటట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం అందరం కూడా శక్తివంచన లేకుండా కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిలుకూరి రామచంద్రారెడ్డి గారు CRR గారు నేను కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్న తర్వాత సాధారణంగా వారి ఇంట్లోకి ఆహ్వానించి వారు కూడా కండువా
కప్పి వారు కూడా పార్టీలోకి ఆహ్వానించి ఆయన చివరి వరకు కూడా అనకూడదు కానీ రాజకీయాలలో భయంకరమైనటువంటి డబ్బు ప్రభావం పెరిగింది. ఆ తర్వాత గెలిచినటువంటి నాయకులు చాలా అవినీతి ఆరోపణలలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ చివరి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల కాలంలో గెలిచిన వాళ్ళ అవినీతి చాలా దారుణంగా ఉంది అని బాధపడేవారు వాళ్ళు. నాకు కూడా రాజకీయాల్లోకి నేను పార్టీలో జాయిన్ కావడానికంటే ముందు కానీ జాయిన్ అయిన తర్వాత కానీ వారు చెప్పింది ఒకటి ఏంటంటే ఆదిలాబాద్ ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయమని వారు మార్గదర్శనం చేసిండ్రు. మేము పార్టీలో చేరిన తర్వాత కొన్ని సందర్భాలలో గంటల తరబడి వారితో కూర్చోవడం జరిగింది. దాంట్లో వారు లేవనెత్తినటువంటి అంశాలు ఏంటంటే ఆదిలాబాదు ఎక్కడైతే తాను చేసినటువంటి అభివృద్ధి ఆగిపోయిందో ఆ అభివృద్ధిని కంటిన్యూ చేయమని కొనసాగించమని వారిని కలిసినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా చెప్పేవారు. సో అటువంటి ఒక గొప్ప వ్యక్తి మన మధ్యలో లేకపోవడం నిజంగా తీరని లోటు, వెలితి. అది నిజంగా నాకు వ్యక్తిగతంగా కూడా ఒక పెద్ద లోటనే చెప్పాలండి. సో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారి ఆశయాల్ని తప్పకుండా సాధించడానికి వారి ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్తామని ఈ संदर्भात अंदर प्रजलंदरिकी కూడా తెలియజేస్తున్నాం. ओम शांती. जिल्ह्यात 3-4 दिवसापासून सुरू असलेल्या मुसळधार पावसामुळे जनजीवन ठप्प झाले आहे. ओढे वळणे ओसांडून वाहत आहे. विशेषतः शहरातील अनेक वसाहती पाण्याखाली गेल्या आहे. सकल भागात पाणी साचले आहे. पुराचे पाणी घरात शिरल्याने संबंधित वसाहतील रहिवासी त्रस्त झाले. लहान मुले, वृद्ध हे अडचणीचा सामना करत आहे. ताटीगुळा आणि क्रांतीनगरमध्ये ही समस्या बिकट झाली आहे. जीवनावश्यक वस्तू, कपडे हे कुटुंबातील लोकांना नातेवाईकांच्या घरी जाऊन राहावे लागत आहे. ड्रेनेजची योग्य व्यवस्था नसल्यामुळे अनेक दशकांपासून नरक यातना भोगत असल्याची तक्रार वसाहतीवाल्यांनी केली आहे. గడొకటి ఇంట్లో తీసుకున్నా వద్దాం. చిన్న పాప ఉన్నది. నీళ్ళు బాగా వస్తున్నాయి. ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ మున్సిపాలిటీ ఎవరు లేరు. ఇక్కడ ఉన్నామన్నా యుద్ధంగా ఉంది. ఇట్లానే నీళ్ళల్లోనే ఉంటున్నాం చిన్న పాపను పట్టుకొని. ఇప్పుడు వేరే అక్కడ షిఫ్ట్ అయినాం పట్టించుకోలేక.
బాగా ఇబ్బంది అవుతుంది. బియ్యం పప్పులు నానినాయి. అక్కడ వాళ్ళ ఆడ నాలి పలగొట్టింది వాళ్ళు అక్కడ ఇండ్లు. అసలు వాళ్ళే నాలి మీద కట్టుకున్నారు, వాళ్ళే వలగొడితే ఈ నీళ్ళన్నీ వస్తున్నాయి. దీన్ని మేము కౌన్సిలర్కి చెప్పినా కానీ ఏం పట్టించుకోకుండా ఆ నాలి వలగొట్టింది, అందుకే ఇట్లా వస్తున్నాయి. అది యాక్చువల్ ఆ నాలిలో వాళ్ళు అక్కడ వలగొడితే ఇట్లా వస్తున్నాయి. ఈ 2 రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల భయంగా ఉంటున్నాం మేము. ఇంకా కొంచెం వర్షం పడితే ఇండ్లకు కూడా నీళ్ళు వస్తాయి. పిల్లల్ని బయటకు పంపించాలంటే కూడా భయం అవుతుంది. మాకు ఏదైనా షాపుకోవాలంటే కూడా భయము. గిన్నెలకు పాములు కూడా వచ్చేటట్టున్నాయి. ఇంకా కొంచెం వర్షం పడితే మాకు చాలా కష్టం అయిపోతుంది. చిన్న వర్షం పడ్డా మాకు ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఈ పెద్ద నాలి వల్లనే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు మొత్తం 3 రోజులు ఆ నీళ్ళు వస్తున్నాయి. మాకు గైన్ దాకా వచ్చినాయి, మా ఆకిల దాకా పోయినాయి. మస్తు నీళ్ళు ఇబ్బంది ఉన్నది మాకు. మరి ఎట్లా చేసుడు మేము ఎటు అక్కడ మాకు స్లాబ్ ఇండ్లు ఉన్నాయి కానీ స్లాబ్ గుడిసెలు తీరంగా ఉన్నాయి. మాకు ఇండ్లు ఏం లాభం లేవు. మాకు మొత్తం పెద్ద నాలీలు ఉన్నాయి. ఎక్కడ పోయేది మేము ఎటు చేసేది చెప్పుగా. అయితే ఇక్కడ భారీ వర్షాల కారణంగా నాలా బాగా హైట్గా గవర్నమెంట్ కట్టింది. అయితే దాని తరపు నుంచి ఇక్కడ ఉన్న మా ఇండ్లు ఏమో బాగా లోతులు అయిపోయినాయి. ఇటు 10, 15, 20 గుడిసెల దాకా కూడా ఇదే పరిస్థితి సార్. అసలే రాత్రి 3 గంటల నుంచి ఈ పరిస్థితి నెలకొంది మన దగ్గర. అయితే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏమి అధికారులు వస్తలేరు, చూస్తలేరు, ఏం స్పందిస్తలేరు. ఎవరు కూడా తిన్నవా ఉన్నవా పరిస్థితి కూడా ఇక్కడ లేదు సార్. అదే ఇంట్లో ఉండే పరిస్థితి అసలు లేదు. మా భార్య పిల్లల్ని అందరినీ కూడా वेरे चोटी सुट्टाल इళ్ళకు తరలించడం జరిగింది। आदिलाबाद जिल्ह्यात पावसाचा पूर आला आहे। 5 दिवसापासून सतत पडत असलेल्या मुसळधार पावसामुळे जनजीवन विस्कळीत झाले आहे। नाले आणि कालवे ओसंडून वाहत असल्याने अनेक ठिकाणी वाहतुकीचा अडथळा निर्माण झाला आहे। सखल भाग जलमय झाल्याने तेथील लोकांचे हाल अवर्णनीय आहे। गेल्या आठवड्यापर्यंत पाऊस कमी असताना आता काही भागात सामान्य पातळी ओलांडली असून जास्त पावसाची नोंद झाली आहे। जिल्ह्यात एकूण 424.4 मिलीलीटर पाऊस झाला असून 398.4 मिलीलीटर पावसाची नोंद व्हायला हवी होती। पावसामुळे लोक घरात कोंडून राहत आहे, त्यामुळे सर्वच रस्त्याची दुरवस्था झाली आहे। तातडीचे काम असेल तरच ते बाहेर निघत आहे। शहरातील अनेक वसाहती पाणी धरणात अडकले आहे। सर्वे क्रमांक 170 अंतर्गत येणाऱ्या वाल्मिकी नगर, अपंग कॉलनी, महालक्ष्मीवाडा, ताटीगुडा, क्रांतीनगर, खानापूर आणि आदित्यनगर वसाहतीतील रहिवासींना पुरांच्या पाण्यामुळे अडचणीचा सामना करावा लागत आहे। काँग्रेसचे राज्य नेते कंदे श्रीनिवास रेड्डी यांनी आपल्या सामाजिक सेवा कार्यक्रमांनी लोकांची मने जिंकली आहेत। KSR फाउंडेशनच्या माध्यमातून त्यांनी प्रजासेवा भवनात नियमित अन्नदान चालूच ठेवले आहे। शेकडो लोक आपली भूक भागवत आहे। असे रोज अन्नदान सुरूच आहे। काँग्रेसचे प्रदेश नेते कंदे श्रीनिवास रेड्डी हे त्याच गटाचे आहे। गोरगरिबांची भूक भागवण्याच्या निर्धाराने सुरू झालेला हा अन्नदान अथकपणे सुरू आहे आणि लोक त्यांना अन्नदाता सुखी भव असे आशीर्वाद देत आहे।
आदिलाबाद म्युनिसिपालिटी अंतर्गत GS इस्टेट पाणी अडकलेले आहे। पुराच्या पाण्याच्या प्रवाहामुळे संपूर्ण वसाहत पाण्याखाली गेली असून एक छोटासा तलाव त्याकडे जात आहे। दरवर्षी पावसाळ्यात अशीच परिस्थिती निर्माण होत असून सुमारे 15 वर्षापासून त्यांना गंभीर समस्यांना सामोरे जावत असल्याची वसाहतीवाल्यांनी तक्रार केली आहे। सत्ताधाऱ्यांच्या आणि अधिकाऱ्यांच्या निदर्शनास आणून देऊनही तात्पुरत्या उपाययोजना करूनही कायमस्वरूपी तोडगा काढत नसल्याचा वसाहतीवाल्यांनी संताप व्यक्त केला आहे। घरफाळा वसुली करताना जी काळजी घेतली जाते ती कमीत कमी सुविधा देताना दाखवली जात नसल्याचा संताप म्युनिसिपल अधिकाऱ्यांमध्ये होत आहे। आमचे श्रोते भुकेले असल्याची ते तक्रार करत आहे। పోవాలి ఇంకా ముందర పోవాలి గని రమ్మని ఒక బండి స్టార్ట్ మా GS ఇస్టేట్లో ప్రతి సంవత్సరము ఇదే బాధ, ఇదే అధికారులది నిర్లక్ష్యం, ఇదే రాజకీయ నాయకుల నిర్లక్ష్యం గత 15 సంవత్సరాల నుంచి చూసినా కానీ ప్రతి అధికారి ప్రతి సంవత్సరంకు నీళ్ళు వచ్చినప్పుడు ప్రతి అధికారి ప్రతి రాజకీయ నాయకుడు ఏం చెప్తారంటే చేస్తాము అవుతుంది అవుతుంది కానీ దీన్ని తప్ప 15 సంవత్సరాల పరిష్కారం ఏమి కాకులేదు। ఎట్లున్న గొంగడి అట్లనే ఉన్నది। దయచేసి ట్యాక్సులు అప్పుడైతే వేరే దానప్పుడైతే ఆదిలాబాద్లో అన్నిటికన్నా ఎక్కువ ట్యాక్సులు ఫస్ట్ ఎక్కడికి వస్తారంటే GS ఇస్టేట్కి వస్తారు। GS ఇస్టేట్కి వచ్చి ఫస్ట్ ట్యాక్సులు వసూలు చేసుకున్నప్పుడు అంటారు సార్ మీకు ఈ సంవత్సరం చేస్తాం ఆ సంవత్సరం చేస్తాం అనుకుంటా ఒక్క నాయకుడు ఒక్క పార్టీ రాజకీయ నాయకుడు ప్రతి సంవత్సరం రాజకీయ నాయకులు అదే మరి ఎలక్షన్స్ ఇప్పుడు వస్తున్న మూమెంట్లో ప్రతి రాజకీయ నాయకుడు వచ్చి ప్రతి సంవత్సరం ఇదే చెప్తాడు మేము GSకి ఇది చేస్తాం అది చేస్తాం కానీ దయచేసి నేను చెప్పేది ఏమిటంటే రాజకీయ నాయకులు అధికారులకు కొద్దిగా ఆలోచించండి, మానవత్వంగా ఆలోచించండి। మేము ఏం పరిస్థితిలో ఉన్నాము ఎలాగున్నాము మా దీంట్లో చిన్న పిల్లిగన్లు ముసలి వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళాలి కానీ మూడు దుక్కుల మొత్తం వాటర్ నీళ్ళు। ఈ వాటర్ నీళ్ళు మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఆదిలాబాద్ చెరువు ఖానాపూర్ చెరువుకు 3 తూములు ఉండే 4 తూములు ఉండే 4 తూములకి ఇప్పుడు 3 తూములు అస్సలే పనిచేస్తలేవు। అధికారులు ఇంతకన్నా ముందు మున్సిపల్ వాళ్ళు చైర్మన్ గింత వాళ్ళు వచ్చి కొద్దిగా కలవడి గింత చేసిన మున్సిపల్ కార్మికులు వచ్చి చేసిండ్రు కానీ ఇది చేసినా కానీ తూతు మంత్రమే। ఇది చేసినా కానీ ఇప్పటికే रात्री మళ్ళీ ఎప్పుడు నీళ్ళు పడతావు ఎప్పుడు ఇళ్ళకి వస్తే మాకు భయంగా ఉంటాం మేము रात्री। मुसळधार पावसामुळे आदिलाबाद जिल्हा केंद्रातील रिम्स सुपर स्पेशालिटीचे छत ओले होऊन खाली पडले। तेथे कोणीच नसल्यामुळे दुर्घटना टळली। पावसामुळे दुसऱ्या आणि 5व्या मजल्यावरील छत कोसळले। ही बाब समजतात रिमचे संचालक जयसिंग राठोड यांनी संबंधित वैद्यकीय अधिकाऱ्यांसह छतची पाहणी केली। ठेकेदारांशी बोलून दुरुस्तीचे काम लवकर करून घेणार असल्याचे त्यांनी सांगितले।
आदिलाबाद शहरातील अपंग कॉलनीमध्ये पुराच्या पाण्यामुळे अनेक घरं भिजली। साप आणि विषारी कीटकांच्या आगमनामुळे ते घाबरून गेले। त्यांनी मुलांना धरून पूर्ण रात्र तशीच घालवली। वरून येणाऱ्या पुराच्या पावसामुळे ही समस्या निर्माण होत असून मोठे कालवे बांधून पाणी वळल्याशिवाय हा प्रश्न सुटणार नाही अशी वसाहतीवाल्यांनी तक्रार केली। याबाबत त्यांनी यापूर्वी अनेकदा अधिकारी व सत्ताधाऱ्यांच्या निदर्शनास आणून दिले, मात्र आजपर्यंत कोणीही कार्यवाही झाली नसल्याचा आरोप ते करत आहे। त्यांच्या अडचणी या पुरेशा नसल्याच्या करत आहे। आदिलाबादचा विकास म्हणजे काय असा सवाल ते राज्यकर्ते आणि स्थानिक लोकप्रतिनिधींना करत आहे। जिल्ह्यात 3-4 दिवसापासून पाऊस झालेला आहे। वरून पडणाऱ्या पावसामुळे आलेल्या पुरामुळे नाले, कालवे चिघळले आहेत। जैनत मंडळातील पुसाई गावातील मंदिर हे पाण्यात बुडाले। मंदिराची नाभी पाण्याखाली गेली, त्यामुळे दुसऱ्या बाजूच्या शेतात जाणे शेतकऱ्यांना अशक्य आहे। पूर कमी झाल्याशिवाय आम्हाला शेतात जाणार येणार नाही असे त्या गावातल्या लोकांनी आदिलाबाद शहरातील कोलीपुरा कॉलनीतील लोकांना पुराचे पाणी घरात घुसल्याने अनेक समस्यांना सामोरे जावे लागत आहे। मुसळधार पावसामुळे खानापूर तलावाच्या मागील पाण्यामुळे अनेकांची दुरवस्था झाली आहे। आजूबाजूला मुलांना पकडून त्यांना पुनर्वसन केंद्रात नेले। इतरांनी पाणी घेऊन तेथले दरवर्षी या त्रासाला सामोरे जावे लागत असून सत्ताधाऱ्यांचे दुर्लक्ष आणि अधिकाऱ्यांच्या हलगर्जीपणामुळे ही दुर्दशा निर्माण होत असल्याची तक्रार त्यांनी केली। ये काले नहीं है ना, दूसरा काले से आता। 1 मिनट कर रहे। हाँ 939 हाँ 37 हाँ 05 थोड़ा गराई लगा देना।
नहीं बता था कि नाइट में बता था अम्मा राव बंगारगुडा येथेही हीच परिस्थिती आहे। जेव्हा पाऊस पडतो तेव्हा बरीच शेती आणि कालवे पावसाच्या पाण्याने भरून वाहत असतात आणि रस्त्यावर लहान मोठे तलाव भरतात। त्यामुळे लोकांचे अवस्था निर्माण झाली आहे। वसाहत स्थापन होऊन दशकाहून अधिक काळ लोटला तरीही किमान मूलभूत सुविधा पुरवणीता सत्ताधारी व अधिकारी निष्काळजीपणे वागत असल्याचा आरोप वसाहतीवाल्यांकडून होत आहे। जो कोणी ओरडतो त्याचे कोणी ऐकत नाही असे ते म्हणतात। चिंता आणि आक्षेप व्यक्त केला तरीही घाईत असूनही प्रश्न सुटत नाही त्यांचे म्हणणे आहे। लोकांच्या दुर्दशेसाठी जागे व्हा आणि समस्या दूर करण्यासाठी योग्य रस्ते आणि ड्रेनेज तयार करा असे ते आवाहन करत आहेत। अन्यथा आगामी निवडणुकीत मतदानातून शहाणपणा दाखवू असा इशारा त्यांनी दिला। मैं 18 साल से रह रहा हूँ बंगारगुड़े में। इतना परेशानी चल रही बंगारगुड़े का, हर लीडर आके देख के जा रहा, कोई इसका मसले हल नहीं हो रहा। ये पानी घरों में आ रहा, देते बोल रहे, करते बोल रहे, कोई भी नहीं कर रहे। गरीब पानी के नीचे, पलंगों के नीचे बच्चे छोटे छोटे परेशान है। कोई मजदूरी करने वाला मजदूरी नहीं कर सक रहा, भूखे प्यासे मुश्किल हाल में। 18 साल से कोई लीडर ऐसा नहीं देख रहा, खाली देख रहे, बोल रहे, चले जा रहे। ये मुश्किल हाल से गुजर रहा। और बंगारीगुड़ा का इतना बुरा हाल है कि नाली नाली बोल के, टैक्स बोल के परेशान कर दे रहे लोग। खाली ऐसे चॉकलेट खिला रहे कि दोबारा कोई खा नहीं सके वैसा चॉकलेट खिला रहे। और इतना पानी में भी परेशान कर रहे कि कोई अगर हाथ ऐसा लगा रहे कि भाई तुमको कुछ देते, कोई देने का तो नहीं है। ये 18 साल से इतना परेशानी चल रही। ఇంట్ల నీళ్ళు మొత్తం స్వచ్ఛదానికి కారణం మొత్తం రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నాం। మరి తినడానికి తిండి లేదు, మళ్ళీ పండడానికి బట్టలు లేవు సార్। మొత్తం ఇబ్బందితోని మనం బాధపడుతున్నాం। మరి गेल्या 3 दिवसापासून सुरू असलेल्या मुसळधार पावसामुळे बेला मंडळातील सांगडी गावात पैनगंगा ओसंडून वाहत आहे। पैनगंगेचे पाणी सांगडी गावाला आणि तलावाच्या सीमेला लागून असलेल्या शेतांना वेढले आहे। त्यामुळे गावापासून जिल्हा केंद्रापर्यंतची वाहतूक व्यवस्था पूर्णपणे ठप्प झाली आहे। मंडळ तहसीलदार सरफराज नबाब यांनी बेदोडा, कांगारपूर, गुडा, मनियारपूर आणि खोगदूर गावातील लोकांना सतर्क राहण्यास सांगितले आणि आवश्यकतेशिवाय घराबाहेर न पडण्यास सांगितले। लोक जुन्या आणि पडक्या घरांमध्ये राहू नयेत याची काळजी घेण्याचे निर्देश ग्राम महसूल सहाय्यकांना देण्यात आले। अतिवृष्टीमुळे कुठेही काही घटना घडल्यास तत्काळ माहिती देण्यास त्यांनी सांगितले। आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळाच्या मध्यभागी मुसळधार पाऊस पडला आहे। परिणामी बरकम पोचमा कॉलनी पाण्याखाली गेली आहे। बरकम पोचमा कॉलनीतील रहिवासी दरवर्षी पुरांपासून वाचलेले नाहीत। अनेक वेळा दाद मागूनही अधिकाऱ्यांचे लक्ष दिले जात नसल्याची तक्रार त्यांच्याकडून होत आहे। पुराचे पाणी घरात शिरल्यामुळे घरे पाण्यात बुडाल्यामुळे स्थानिकांचे हाल होत आहे। ज्या भागात पाणी वाहत आहे त्या ठिकाणी कामे न केल्याने तसेच ज्या भागात पाणी वाहत नाही तेथे पाईपलाईन टाकल्याने ग्रामस्थातून अधिकाऱ्यांविरोधात संताप व्यक्त होत आहे। बरकम पोचमा कॉलनीतून
तलावात पाणी पाठवण्याचा प्रयत्न ग्रामस्थांनी रोखला असून तलावातील पाण्याची बंधारे तुटून दोन्ही वसाहती पाण्याखाली जाण्याचा धोका आहे असे सांगत आहे। बेला मंडळात गेल्या 3 दिवसापासून सुरू असलेल्या मुसळधार पावसामुळे सदलपूर ग्रामपंचायत अंतर्गत येणाऱ्या हसनापूर गावातील घरांमध्ये पाणी शिरले। दरवर्षी हाच त्रास सुरू आहे। घरांमध्ये पाणी शिरल्याने आदिवासींचे हाल होत आहे। कितीही वेळा लोकप्रतिनिधी आणि अधिकाऱ्यांना सांगितले तरी याकडे दुर्लक्ष होत आहे असे लोकांचे म्हणणे आहे। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। कंदिश निवास रेड्डी यांनी CRR यांच्या फोटोला हार अर्पण करून श्रद्धांजली वाहिली। त्यांच्या निधनाबद्दल कुटुंबातील सदस्यांचे सांत्वन केले। पाण्याच्या पातळीच्या वाढीमुळे संपूर्ण शहर जलमय। जीवनावश्यक वस्तू, कपडे यांचे नुकसान। प्रजासेवा भवनामध्ये नित्य अन्नदान। कंदिश निवास रेड्डी यांच्या सेवेचे कौतुक। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।